నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ అక్టోబర్ మాసంలో మరి దంపతుల మధ్యన మాత్రం సఖ్యత కుదురుతుంది, కానీ కోపము ఉద్రేకం వల్ల ఆ యొక్క సఖ్యత పాడైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి కూడా మీరు దయచేసి చాలా పట్టింపులో ఉండాలి. వాళ్ళు గనక సుఖంగా క్షేమంగా ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇకపోతే పిల్లలు వాళ్ళ చదువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదువుకుంటారు. ఇక విందు వినోదాలు, ఆ తర్వాత శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ప్రయాణాలు మాత్రం సవ్యంగానే సాగుతాయి, కానీ కాస్త శుభ గడియల్లో గనక ప్రయాణాలు మీరు సాగించినట్టయితే మంచిది. అశుభ గడియల్లో గనక ప్రయాణం చేస్తే మాత్రం అంత బాగుండదు, ఆటంకాలకి మీరు గురి కావాల్సి వస్తుంది. వివాహం కానటువంటి వాళ్ళు సత్వరం మీరు వివాహాలకి ప్రయత్నాలు చేయండి. వధువుకి వరుడో, వరుడికి వధువో దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం కూడా జరిగిపోయేటువంటి ఆ సౌలభ్యం మీకు కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకి కనుక తీసుకున్నట్టయితే కాస్తో కూస్తో ఇంక్రిమెంట్లకి అవకాశం ఉంది. ప్రమోషన్లు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా కొంతమంది మాత్రం దొరికేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ ప్రయత్నాలు చేయండి. రాబోయే కాలంలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా గట్టిగానే కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారాలు మాత్రం ప్రారంభిస్తారు. మీకు కావలసినటువంటి వనరులు చేకూరుతాయి. కొత్తగా భాగస్వాములు కూడా మీకు కలుస్తారు. ఇక ఏదైనా విందులు వినోదాలు పాల్గొన్నప్పుడు కానీ, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ అనవసరమైనటువంటి ఈ యొక్క ప్రసంగాలకి పోకుండా, అవి కోపానికి దారి తీయకుండా మీరు ప్రవర్తించినట్టయితే మీ గౌరవము దక్కుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మంచివారు అనిపించుకుంటారు. లేకపోతే అనవసరంగా వీడు సైకిక్ ఫెలో అంటారు వాళ్ళు, ఆ రకంగా మీరు అవమానాల పాలు పొందుతారు. ఇక ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రంగాలు, చలనచిత్ర రంగాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం గడ్డుగా ఉంది. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నా అగౌరవం పాలయ్యేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, స్వార్థం ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడండి. ఇక మరో విషయం ఏంటంటే, ఏదైనా ఈ చలనచిత్ర రంగంలో నటీనటులు కానీ, లేకపోతే సాంకేతిక నిపుణులు కానీ కాస్త టైం వెచ్చించి మీరు కనుక క్రియేటివిటీ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక పెంచుకున్నట్టయితే ప్రజలు మిమ్మల్ని తప్పకుండా హర్షిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు సాగించాలి అని అనుకుంటే ఏ తేదీలు మీకు శుభకరంగా ఉంటాయి అంటే, మీకు ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సినటువంటి సమయాలు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు 6వ తేదీ కానీ, 5వ తేదీ కానీ, లేకపోతే 9వ తేదీ కానీ, 8వ తేదీ కూడా చేయవచ్చు. అలాగా మీరు చేయండి. మిగతా తేదీలో అంత మంచిది కాదని చెప్పచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా తిథి, వారము, నక్షత్రం ఇవన్నీ చూసి కూడా మీరు ప్రయాణాలు చేయవచ్చు. మీ నక్షత్రానికి అనుగుణంగా ఏదైనా సంపత్తార, క్షేమతార అలాగా ఉంటే కూడా మీరు ప్రయాణాలు చేసుకోవచ్చు. మీ జాతకాలను బట్టి మాత్రమే మీకు ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితం అనేది 25% మాత్రం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. 25% మీ యొక్క గోచార ఫలితం అయితే, మీ జాతకం ప్రకారంగా 75% ఉంటుందని మాత్రం మీరు తెలుసుకోవాలి. అందుకని మీరు ఖచ్చితంగా ఈ గోచార ఫలితాలను కానీ మీ జాతకాన్ని సమన్వయపరచుకుని మీరు బాగా ఆలోచించి అడుగులు వేస్తే మీకు విజయం తథ్యం. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.